ఉత్కంఠకు తెరపడింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ జార్ఖండ్ క్లియర్ జడ్జిమెంట్ని ఇచ్చింది. ఇప్పటివరకు నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ట్రెండ్స్ ఇప్పుడు క్లియర్ కట్గా జేఎంఎం కూటమి వైపే మొగ్గు చూపాయి. అయితే ఇప్పటివరకు తమను పాలించిన జేఎంఎం కూటమికే ప్రజలు తమ మద్దతును తెలిపారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే యూనిఫామ్ సివిల్ బిల్లు అనేది జార్ఖండ్ మీద చాలా ప్రభావాన్ని చూపింది. ఇప్పటివరకు అక్కడ ఉన్న గిరిజనులు, ముస్లింలు పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే కీలకంగా మారాయి. ఇప్పటివరకు జార్ఖండ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న పంచాయతీరాజ్ చట్టానికే ఆ రాష్ట్ర ప్రజలు సుముఖత వ్యక్తం చేశారు. యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తే వచ్చే నష్టాలను వారంతా బేరీజు వేసుకున్న తర్వాతే జేఎంఎం కూటమికి తమ మద్దతునైతే ఇవ్వడం జరిగింది. దీంతోపాటు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చే వారి పట్ల అనుసరిస్తున్న విధానాలు కూడా, ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కూడా జేఎంఎం కూటమి వైపే ప్రజల మొగ్గు చూపాయి. అయితే దీని మీద మరోసారి ఎగ్జిట్ పోల్స్ మీద ఉన్న నమ్మకాన్ని జార్ఖండ్ రాష్ట్రం నుంచి అయితే మరోసారి క్లియర్గా అర్థమవుతుంది. మనకేంటంటే గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే జరిగిందో ప్రస్తుతం మహారాష్ట్ర, జార్ఖండ్ ఎలక్షన్స్ అప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. నాడు హర్యానాలో బీజేపీ గెలిస్తే జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ గెలిచింది. ఈరోజు కూడా మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలిస్తే ఇప్పుడు జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమి గెలిచింది. ఇలా ఎక్కడైనా కానీ ఎగ్జిట్ పోల్స్ అనేవి పూర్తిగా తలకిందులు అయిపోతూనే ఉన్నాయి. ఏదైనా కానీ జార్ఖండ్లో ప్రభుత్వం మారుతుందని ఇచ్చిన సర్వే సంస్థల ఫలితాలు మొత్తం తలకిందులైపోయి జార్ఖండ్లో మరోసారి అదే ప్రభుత్వం కంటిన్యూ కానుంది.